అమ్మో! అనంతయ్య చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్నట్టే ఉన్నది కదా ఈ వైన్స్ దుక్న పొల కథ సల్లగుండా. ఎటుగూడక నోట్ల నాలిక లేని అమాయక జీవులే ఈ మందు బాబులు అనుకుంటున్నారో ఏమో గాని శంషెలు, కట్టెపుల్లలు, బల్లులు, చెత్తా చెదారాలేసిన బీరు బాటిల్ అంట కడుతున్నారట మందు బాబులకు. అగ చూడురు ఎంత అన్యాయం ఉన్నదో. అగా చూడు ఊళ్ళే రోడ్ల మీద ఉన్న దుమ్మంతా ఈ బీర్లనే కానొస్తున్నట్టుందిగా. ఇంతకది చెత్తేనా బీర్లు వచ్చే బుడగల ఏదో పారు ఊపే అన్న. షివ్వా మొత్తం చెత్తే ఉందిగా పాడైపోను. సీల్ తీయక ముందే సారా వాసన ఇచ్చినట్టు వస్తుందట ఈ బీరు. ఇక గీతమ్ముడే ఇంటికి చుట్టపోలు వచ్చిరని మర్యాద కొద్దీ ఒక బీరు తీసుకుపోదామని తీసుకుపోయినట. చెప్పవేం తమ్మి మొత్తం నేనే చెప్పాలా ఎట్లా? ఇంటికాడ బంధువులు వచ్చారని ఒక బీరు తీసుకుపోదామని గంగా వైన్స్ దగ్గరికి రావడం జరిగింది. తీసుకున్నాక ఇంటికి తీసుకుపోయి చుట్టాల దగ్గర పెట్టి ఓపెన్ చేద్దాం చూసే లోపు మొత్తం కల్తీ కలిసి వాసన కుటుంబ వాసన వస్తుంది. ఇది వచ్చి మళ్ళీ గంగా వైన్స్ వాళ్ళని సిబ్బందిని అడిగితే మా తప్పేమి ఉండదు, అది కంపెనీ నుంచే, కంపెనీ తప్పే, కంపెనీ వాళ్ళదే తప్పు అని చెప్పడం జరుగుతుంది. అయిపోయి హల్లీకి హల్లి సున్నకు సున్నా. ఆ కంపెనోడు కాని రాడు, అమ్మినోళ్ళు మాకు తెలియదు అంటారు. మరి ఎవరిని అడగాలి? పుసుక్కున చూడకుండా సీల్ తీస్తేనేమో అగో సీల్ తీసిరు కదా మాకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటారు. తీయకుండా పట్టుకొచ్చి చూపెడితే కంపెనీ వాళ్ళే కారణం అంటారు. ఎట్లా పెట్టి కొన్నోళ్ళదే గర్జు అన్నట్టున్నది ఈ వైన్సోల కథ. మొన్నగట్టనేగా నంద్యాల కాడ బీర్ల ప్లాస్టిక్ చెంచా వచ్చి పడైంది. కానీ తాగేటోళ్ళంతా నెరిగి ఎర్రిపప్పలు లెక్క అవుపడుతున్నట్టే కొడుతున్నారే ఈ వైన్స్లోళ్లకు, తయారు చేసే కంపెనీలకైనా సర్కారోళ్ళకైనా. కానీ మందుబాబులు అంటే మున్పటి లెక్క లేరు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి సంది ఇంకో లెక్క. ఇచ్చింది తీసుకుపోయి తాగుడు కాదు ఇదేందని ప్రశ్నించే గొంతులు తయారవుతున్నాయి. వాళ్ళల్లో కూడా చైతన్యం పెరుగుతుంది. చెంచలు చెత్త చెదారులేసి అమ్మినా సప్పుడు కాకుండా వెళ్ళిపోతారేమో అనుకునేరు. ఉద్యమాలు ఎత్తాయి అని వార్నింగ్ ఇస్తున్నారట. ఈ చెత్త నిండిన బీర్ సంగతి ఎరికైనా సాటి మందుబాబుల చైతన్య ప్రగతిశీల మందు సంఘాల సభ్యులంతా. కాబట్టి చెప్పొచ్చేది ఏందంటే ఆ ప్రశ్నలు, చైతన్యాలు, ఉద్యమాలు ఏమో గాని ఫస్ట్ అయితే కొన్న మందు సీసాలు, బీర్ సీసాలల్లా సీల్ తీయక ముందే పరీక్ష బట్టి చూసి తెలుసుకుంటే అందరికీ క్షేమం, శ్రేయస్కరం. అది ముచ్చట.